హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీల్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారండి. మొత్తం 300 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 10th క్లాస్ డిగ్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఫీజు ఉండదు. ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి అయితే విడుదలైందండి. అంటే ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ నుంచి అయితే విడుదల చేశారన్నమాట. కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టులను భర్తీ చేయడానికి అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, హెల్పర్స్ని అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. టోటల్గా 300 పోస్టుల భర్తీ కోసం అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ ఉద్యోగాలను ధాన్య సేకరణ కార్యకలాపాల కోసం ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక పోస్టులు కనుక చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అయితే 100 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఇవి కూడా 100 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక హెల్పర్ పోస్టులు కూడా 100 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకి అయితే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో అగ్రికల్చర్ కానీ, మైక్రోబయాలజీ కానీ, బయోకెమిస్ట్రీ కానీ, బయోటెక్నాలజీ కానీ, లేదంటే బీజెడ్సీ గ్రూప్లో బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అయినా చేసి ఉండాలి. లేదంటే ఎనీ డిగ్రీలో లైఫ్ సైన్సెస్ అనేది చేసి ఉండాలి. లేదంటే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అయినా చేసి ఉండాలి. వీళ్ళందరూ కూడా టెక్నికల్ అసిస్టెంట్కి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్లకు వచ్చేసరికి ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. డిగ్రీతో పాటుగా కంప్యూటర్ పరిజ్ఞానం అయితే ఉండాలి. అంటే పీజీడీసీఏ సర్టిఫికెట్ అనేది కూడా వీటితో పాటు ఉండాలి. ఇక హెల్పర్ పోస్టులకు వచ్చేసి 8th నుంచి 10th క్లాస్ వరకు అర్హత ఉన్న వాళ్ళైతే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ తీసుకుని నీట్గా ఫిల్ చేసుకుని ఇచ్చినటువంటి చిరునామాలో ఈ నెల 24 తారీఖు లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, జర్నలిస్ట్ కాలనీ, నియర్ నిప్పో, వేదాయపాలెం, నెల్లూరు 524003 అనే చిరునామాలో 24/2/2024 సాయంత్రం 5 గంటలలోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు, అలాగే ఫీజు కూడా ఉండదు. మీకు వచ్చిన అకాడమిక్ ఇయర్లో మార్కుల మెరిట్ మీద మాత్రమే బేస్ చేసుకుని ఈ ఉద్యోగాలను అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. సెలక్షన్కి సంబంధించిన ప్రొసీజర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చదివి అప్లై చేయండి. ఇలాంటి ఏపీ, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఏ ఉద్యోగ సమాచారం మీకు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.